ఈ దీవికి ఎందుకు వచ్చావు? తాను నన్ను పిలిచింది, అందుకే వచ్చాను. నిన్ను పిలిచింది ఎవరు గౌరీ? ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు? అగాధంలోకి తోయబడ్డ నా సోదరి భైరవి కోసం. గుండెల్ని పిండి చేసి నానమ్మ చెప్పిన కథ. ఆ కథ ఏమిటో చెప్పు గౌరీ, మేం వింటూనే ఉన్నాం. మా పూర్వీకులు క్షుద్ర పూజలు చేసేవారట. మా నాన్నగారు అదే పని చేసి క్షుద్రదేవతలకు అధిదేవత అయిన క్షుద్రమోహినిని ఒకరోజు ఎంత గొప్ప మాంత్రికుడికైనా క్షుద్రమోహిని పేరు వింటే చాలు సింహస్వప్నమే. కాని ఇక్కడ మాత్రమే దైవస్వరూపంగా ఉంది. ఈ విషయం తెలుసుకుని ఎంతమంది మాంత్రికులు అసూయపడుతున్నారో తెలుసా? అంతా దేవి అనుగ్రహం, మన పూర్వీకులు చేసుకున్న పుణ్యం. అలా అని నువ్వు అపోహపడుతున్నావు. మన పూర్వీకులు ఏమంత ఉత్తములు కాదని నాకు బాగా తెలుసు. ఏమంటున్నారు? ఈ ప్రదేశంలో క్షుద్రమోహిని ఎలా ప్రతిష్ఠ చేశారో నువ్వు చెప్పు చూద్దాం. మా ముత్తాతల్లో ఒకరు క్షుద్రమోహిని ప్రేమించారని విన్నాను. అది ప్రేమో కామమో ఏం కర్మో ఎవరికీ తెలీదు. కానీ వశీకరణ చేసి తీసుకొచ్చిన విషయం మాత్రం నాకు తెలుసు. వశీకరణ? అవును. నీకు తెలియని ఒక రహస్యం మీ పూజగతిలో ఉంది. ఏంటది? తాళపత్ర గ్రంథం. క్షుద్రమోహిని వశపరుచుకుని తమ కామవాంఛల్ని తీర్చుకునే మంత్రం. మీరు చెప్పేదంతా అబద్ధం కాదు కదా? అబద్ధం కాదురా, అమ్మతోడు. ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నాకు బాగా తెలుసు. నీ ముత్తాతలు ఆ వశీకరణ మంత్రాన్ని తమ కామవాంఛ కోసం వాడుకున్నారు. నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను. మా పూర్వీకులకు తెలిసింది నాకు తెలియనివ్వండి. అది పెడుసుకొడితే ప్రాణాలకే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇది మీకెవరు చెప్పారు? మా నాన్న మీ ముత్తాతో తిరిగేవాడు. మా నాన్నే నాకు చెప్పాడు. ఇలాగే ఓ రోజు మందు కొడుతున్నప్పుడు. ఓ